హలో అందరికీ. ఇవాళ మనం అలల కింద వినిపించిన పాట అనే కథ గురించి తెలుసుకుందాం. బ్లాక్ రీఫ్ అనే పాత తీర గ్రామంలో సముద్రాన్ని దేవుడిలా భావించేవారు. అందమైనది, దయగలది, కానీ ఒక్కసారిగా క్రూరంగా మారగలది. మత్స్యకారులు దానిని గౌరవించేవారు. నావికులు దానిని చూసి భయపడేవారు. పాత నావికులు మాత్రం చంద్రకాంతిలో పాట పాడే ఒక మహాతిమింగలం గురించి కథలు చెప్పేవారు. చాలామంది ఆ కథలను నవ్వేసేవారు, కానీ ఎలియాస్ మాత్రం కాదు. ఎలియాస్ అనుభవజ్ఞుడైన ఓ సముద్ర యాత్రికుడు. అతని కళ్ళల్లో అలసట, చేతుల్లో కఠినత. 15 ఏళ్ళు సముద్రాలపై ప్రయాణించినా ఎక్కడా తనకు ఇల్లు అనిపించలేదు. ఒకప్పుడు అతను జీవితాన్ని ప్రేమించాడు, కానీ సముద్ర జీవితం అతనికి ఇచ్చిన దానికంటే ఎక్కువ తీసుకుంది. తుఫాన్లు అతని స్నేహితులను తీసుకున్నాయి. కాలం అతని యవ్వనాన్ని తీసుకుంది. ఒంటరితనం అతని ఆనందాన్ని తీసుకుంది. అందుకే అతను సముద్రాన్నే తన ప్రపంచంగా మార్చుకున్నాడు. ఒక చలికాల రాత్రి సరుకు చేరవేసి ఒంటరిగా తిరిగి వస్తున్నప్పుడు ఘనమైన పొగమంచు సముద్రాన్ని కప్పేసింది. ప్రపంచమంతా నిశ్శబ్దంగా కనిపించింది. అప్పుడు అతను ఒక శబ్దం విన్నాడు. ఒక పాట. మొదట మృదువుగా, తర్వాత లోతుగా, అద్భుతంగా. అది సముద్ర అలల్లో హృదయ స్పందనలా మారుమోగింది. ఎలియాస్ నౌక అంచుకు వెళ్ళి నీళ్ళల్లోకి చూశాడు. చంద్రకాంతి కింద ఒక భారీ వెండి తిమింగలం నీటిలోంచి పైకి వచ్చింది. తన చర్మం నక్షత్రాల వెలుగులా మెరిసింది. కళ్ళల్లో ప్రశాంతత, వయసు, ఒక విచిత్రమైన జ్ఞానం కనిపించాయి. అది నౌక చుట్టూ నెమ్మదిగా తిరిగింది. వేటాడటానికి కాదు, గమనించడానికి. ఎలియాస్ భయపడాలి, కానీ చాలా ఏళ్ల తర్వాత అతనికి మొదటిసారి మనశ్శాంతి అనిపించింది. ప్రతి రాత్రి ఆ తిమింగలం అతని నౌక పక్కనే కనిపించేది. కొన్నిసార్లు అది అంత దగ్గరకు వచ్చేదంటే అతను తనపై ఉన్న నీటిని చేతితో తాకగలిగేవాడు. కొన్నిసార్లు తను కేవలం పాట పాడేది. అప్పుడు ఎలియాస్ తనతో మాట్లాడడం ప్రారంభించాడు. తన ఒంటరితనం గురించి, తన పశ్చాత్తాపాల గురించి, డబ్బు కోసం జీవితాన్ని వెంబడిస్తూ నిజమైన ఆనందాన్ని కోల్పోయిన విషయాన్ని గురించి. ఆ తిమింగలం మాటలతో సమాధానం చెప్పలేదు, కానీ తనను అర్థం చేసుకుందని అతనికి అనిపించింది. ఒక రాత్రి భారీ తుఫాన్ వచ్చింది. అలలు కొండల్లా ఎగిసాయి. నౌక విరిగిపోయింది. ఎలియాస్ చల్లని సముద్రంలో పడిపోయాడు. అతను ప్రాణాల కోసం పోరాడాడు, కానీ సముద్రం అతన్ని లోతుల్లోకి లాగింది. అప్పుడే ఒక గొప్ప శక్తి అతన్ని పైకెత్తింది. అదే ఆ తిమింగలం. మెరుపులు చీల్చుకుంటూ, గాలులు గర్జిస్తున్న సమయంలో తను అతన్ని తనపై మోసుకుంటూ తీరం వైపు ఈదింది. ఉదయం తీరంలో కళ్ళు తెరిచినప్పుడు తుఫాను ఆగిపోయింది. తను మాత్రం కనిపించలేదు. ఇసుకపై తన భారీ తోకముద్రలు మాత్రమే మిగిలాయి. ఎలియాస్ తిరిగి బ్లాక్ రీఫ్కు వెళ్ళాడు, కానీ అతను మారిపోయాడు. తన నౌకను అమ్మేశాడు. జనం అతన్ని పిచ్చివాడయ్యాడనుకున్నారు. కానీ మొదటిసారి అతను జీవితంలో పరిగెత్తడం ఆపేశాడు. తీరంలో చిన్న పడవల పనిముట్ల కేంద్రం ప్రారంభించి యువ నావికులకు సముద్రంలో బతకడం మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా ప్రేమించాలో కూడా నేర్పడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు అడిగేవారు, ఆ వెండి తిమింగలం కథ నిజమా? ఎలియాస్ చిరునవ్వుతో ఇలా చెప్పేవాడు, కొన్ని ప్రాణాలు మన జీవితంలో మనతో ఉండటానికి రావు, మనల్ని కాపాడటానికి వస్తాయి. చంద్రకాంతి సముద్రంపై పడిన నిశ్శబ్ద రాత్రుల్లో అతనికి ఇంకా తిమింగలం పాట వినిపించేది.
తనను మళ్ళీ సముద్రానికి పిలవడానికి కాదు, తన లాంటి ఒంటరి హృదయాలకు కూడా ఒకరోజు ప్రశాంతత దొరుకుతుందని గుర్తు చేయడానికి. మన కోసం కాని విషయాలను ఎంత వెంబడించినా అవి మనకు బాధనే ఇస్తాయి. నిజంగా మన జీవితానికి అవసరమైనవి మనకు శాంతి, మార్పు మరియు జీవితం మీద ప్రేమను నేర్పిస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.